కర్ణాటకలో జరిగినటువంటిది ఒక పెద్ద సంచలనమైంది బ్యాంకులో. బ్యాంకింగ్ రంగంలో ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్ అనే పదానికి ఓ ప్రసిద్ధ ఉదాహరణగా నిలిచింది. ఇది ఫైనాన్షియల్ మార్కెట్స్ మరియు బ్యాంకింగ్లో ఓ సాధారణ టెర్మినాలజీ అంటారు. ఏదైనా చిన్న టైపింగ్ లేదా ఇన్పుట్ తప్పిదం అంటే తప్పు నెంబర్ ఎంటర్ చేయడం లాంటిది. అయితే పెద్ద మొత్తాలు లేదా రాంగ్ ట్రాన్స్ఫర్లు జరిగితేనే ఈ ఫ్యాట్ ఫింగర్ అంటే బొటిమలు అనే అర్థం వస్తుంది. ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటంటే మొన్న ఆగస్టు 9, 2023లోనే మధ్యాహ్నం 5:15 23లో జరిగింది. కర్ణాటక బ్యాంకులో ఓ క్లెరికల్ ఎర్రర్ మూలంగా 1,00,000 కోట్లు సుమారు 11.2 బిలియన్లు ఒక డార్మెంట్ సేవింగ్స్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది. ఇది బ్యాంక్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్లో జరిగిన చిన్న మిస్టైప్ కారణంగా జరిగింది. ఇప్పుడు బ్యాంక్ అధికారులు తమ పొరపాటుని వెంటనే సుమారు 3 గంటల్లో గుర్తించి మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. దానికి ఎట్లాంటి నష్టం లేదు, ఎవరు దాన్ని వాడలేకపోయారు. అయితే ఈ ఘటన గత 2 సంవత్సరాలకి జరిగిపోయిన తర్వాత ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని మీద దృష్టి సారించింది. బ్యాంకుల అంతర్గత కంట్రోల్స్ మరియు రిస్క్ మేనేజ్మెంట్లో లోపాలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తోంది. ఇది బ్యాంక్ జరిపిన ఆడిట్లో బయటపడింది. ఇట్లాంటి ఎర్రర్లు రేరుగా జరుగుతాయి, కానీ అవి బ్యాంకులకి హెచ్చరికగా నిలుస్తాయంటూ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్ చెక్కులు ఉండటం మూలంగా త్వరగా బయటపడ్డాయి, బతికిపోయారని చెప్తున్నారు ఇప్పుడు.